ముడి అటుకుల బర్ఫీ. సో విన్నారు కదా, ఈరోజు మనం ముడి అటుకుల బర్ఫీ తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముడి అటుకులు, కొబ్బరి పాలు, ఖర్జూర పేస్ట్, బెల్లం, డ్రై ఫ్రూట్, నెయ్యి, జీడిపప్పు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ముడి అటుకులు ఉన్నాయి కదా, వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓకే, సో పాన్ తీస్తా. ఓకే, సో నెయ్యి వేయమంటారా? నెయ్యి వేసుకొని వేయించుకుందాం ముడి అటుకులని. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించిన ముడి అటుకులు వేయించేద్దాం. సో ఈ మొత్తం వేసేయమంటారా? మొత్తం వేసేద్దాం. ఓకే, ముడి అటుకులు తీసుకుంటున్నాము. మామూలుగా నాకు తెలిసి ముడి అటుకుల సంగతి చాలా తక్కువ మందికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఎందుకంటే ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలియలేదు. మన ఆయుర్వేద ఆహారంలో నేను 1-2 రెసిపీస్ దీంతో చేశాను కాబట్టి ఒక ఐడియా వచ్చింది. సో ముడి అటుకులకి మామూలు అటుకులకి ఏదైనా డిఫరెన్స్ ఉందంటారా? సేమ్ అదేనా? పోషక విలువలలో డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి రైస్ తోటి వచ్చేదే కదా, సో మనం అన్పాలిష్డ్ రైస్ తోటి వచ్చేటువంటి అటుకులే ముడి అటుకులు అన్నమాట. సో అందుకని మనకి పాలిష్డ్ రైస్ అన్పాలిష్డ్ రైస్ ఎలా ఉంటుందో ఇది కూడా అంతే అన్నమాట. అండ్ మనకి దీంట్లో విటమిన్ B2 అనేది అధికంగా దొరుకుతుంది, అందుకని ఇది మనం ప్రిఫర్ చేస్తాము. ఓకే ఓకే, సో అందుకోసం అని చెప్పి మనం ఇది తీసుకున్నాం. మనం హెల్దీగా కూడా ఉంటాం కాబట్టి. సో ఆకలి కూడా తొందరగా వేయదు. ఎప్పుడైనా మనం చూస్తే పొద్దున్నే మనము అటుకులని కొంచెం పాలలో కానీ పెరుగులో కానీ కలుపుకొని తీసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కూడా మనకు ఆకలి వేయదనమాట. కడుపు నిండినట్టు ఫీలింగ్ వస్తుంది. అలానే దానిలో ఉన్నటువంటి పోషకాలు అన్ని కూడా మనకు అందుతాయి. ఓకే, ఇలా సరిపోతుందా? ఇంకొంచెం వేగించుకుందామా? సరిపోతుందా? సో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ లో వేసుకుందామా, లేకపోతే గ్రైండ్ చేసేసుకుందాం కదా? డైరెక్ట్ గా గ్రైండ్ చేసుకుందాం. సరే, అయితే ఫ్లేమ్ చిన్నగా పెట్టాను. ఇదిగోండి. ఇక్కడ పెట్టేస్తాం. సో అది అలాగా కొద్దిగా చల్లారుతూ ఉంటుంది. మనం ఎలాగో మిక్సీ జార్లో వేసుకున్నామో అది చల్లారుతూ ఉంటుంది కాబట్టి ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ని కూడా కొద్దిగా నెయ్యి వేసి వేగించమంటారా? ఓకే, సో నెయ్యి వేసుకున్నాము. మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ బాదం పప్పు అలాగే పిస్తాని ఏంటంటే ఫ్లేక్స్ లాగా కట్ చేసుకున్నట్టు చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాము. సో అది మొత్తం మనకి ఇక్కడ వేసేసుకుంటున్నాము. దాంతో పాటుగా జీడిపప్పు మొత్తం మెయిన్ జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాము. సో ఇవన్నీ వేసుకొని మామూలుగా మనం స్వీట్ అంటే ఇవన్నీ వేసుకుంటాము. ఎందుకు వేసుకుంటాం అంటే మంచి బలాన్ని కూడా అందిస్తుంది ఎట్ ఏ టైము. అన్నిటివి కూడా మనం కనీసం ఒక రోజు ఒక కప్ నట్స్ కూడా తీసుకోండి. స్మాల్ కప్, చిన్న కప్ నానబెట్టుకొని తీసుకున్నట్లయితే దాని బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. ఒకవేళ అలా వీలు కానప్పుడు మనం అలానే పచ్చి కూడా తినొచ్చు, రోస్టెడ్ గా తినొచ్చు, ఎలా అయినా కూడా తినొచ్చు, కానీ తినడం ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాగా నానబెట్టుకొని తీసుకోవాలన్నమాట. మామూలుగా అయితే నానబెట్టుకొని తీసుకోవాలి. స్వీట్స్ అయితే ఇలా నెయ్యిలో వేగించేసుకొని తీసుకుంటాం అనుకోండి. ఇప్పుడు మనం తయారు చేసేది ఏంటంటే స్పెషల్ గా వేడిని తగ్గించడానికి అంటారా? మెయిన్ గా బలాన్ని కలిగిస్తూ అలానే వేడిని తగ్గిస్తుంది అనమాట. సో 2 to 3 మనకి ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. మెయిన్గా మనం బలాన్ని కలిగించడానికి, ఎందుకంటే అటుకులు మనకు బలాన్ని ఇస్తుంది, బెల్లం మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది. సో ఇవి రెండు మనం ఒక మిశ్రమంగా తయారు చేసి ఒక బర్ఫీలాగా తయారు చేస్తున్నాం. స్వీట్గా మధుర పదార్థం మెయిన్గా మనకు పుష్టిని కలిగిస్తుంది. సో ఈ కాంపోజిషన్ మొత్తం కూడా మనకు బలాన్ని అందిస్తుంది, ఐరన్ బిల్డింగ్గా ఉంటుంది, అలానే మనకి పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ వేగిపోయినాయి. సో ఇక్కడ మంచిగా మనం డ్రై ఫ్రూట్స్ వేగించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెల్లాన్ని కొంచెం కరిగించేసుకుందాం. ఓకే, సో బెల్లం వేసిన ఒక కప్పు బెల్లం వేసుకున్నాము. దాంట్లో ఒక కప్పు నీళ్ళు పోసేసుకుందాం. ఒక హాఫ్ కప్ సరిపోతుందా? బెల్లానికి సరిపడా నీళ్ళు పోసుకుందాం మనం. ఓకే, ఈ బెల్లాన్ని మనము కొద్దిగా లైట్గా పాకం బర్ఫీలాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పాకంలాగా పట్టుకోవాలి. ఈ బెల్లం కరిగేంత వరకు మనం ఏం చేద్దామంటే ముందుగా ముడి అటుకుల్ని వేయించుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అది పట్టికి చల్లగా అయిపోయి ఉంటాయి. వాటిని మెత్తగానా మ్యామ్ లేకపోతే కచ్చపచ్చగానా? మెత్తగా, బాగా మెత్తగానా? ఎందుకంటే మనం బర్ఫీ అన్నాం కాబట్టి పౌడర్ ఫామ్ లో వచ్చేసారనమాట. ఓకే, సో ఇప్పుడు అందుకని మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్రైండ్ చేసుకుందాం పౌడర్ లాగా.
గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా చక్కగా పౌడర్ లాగా అయింది. చూసారు కదా. సో ఈ మిశ్రమాన్ని మనం ఇలా ఉంచుదాము. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది పాకం కూడా అయిపోయింది. ఇదిగో చూసారు కదా మంచిగా పాకం కూడా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఖర్జూర పేస్ట్ వేసేద్దాం మనం. ఓకే, ఖర్జూర పేస్ట్. సో నెయ్యి స్పూన్తోనే వేసేస్తున్నాము, మనకి ఇంకా నెయ్యి కావాలి కాబట్టి నేను చక్కగా. ఇదిగో ఈ ఖర్జూర పేస్ట్ ఏంటంటే ఒక 2 స్పూన్స్ ఉంటుందండి. సో ఆ 2 స్పూన్స్ వేసేసుకుందాము. అలాగే యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను యాలకుల పొడి. వేసి మంచిగా మిక్స్ చేసేద్దాం. సో ఖర్జూర పేస్ట్ మనం ఎక్కువ ఏంటంటే బెల్లాన్నే వాడకుండా ఇక్కడ ఖర్జూర పేస్ట్ని కూడా వాడాం, మంచిది కాబట్టి హెల్త్కి కదా మ్యామ్. అవును, ఖర్జూరం కూడా వేడిని తగ్గిస్తుంది, అలానే హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా పెంచుతుంది. ఓకే, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మేము తయారు చేసే ఈ రెసిపీ అనేది చాలా ఉపయుక్తకరంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆ పౌడర్ వేసేద్దామా? మొత్తం వేసేద్దాం. మనం ఏదైతే ముడి అటుకులు తీసుకున్నామో ఆ ముడి అటుకుల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాము. వేసుకొని మొత్తం ఫాస్ట్గా కలిపేయాలి. ఇంకొద్దిగా స్టవ్ అనేది చిన్నగా పెట్టుకుందాము. ఇది మొత్తం కలిసిన తర్వాత మిగతా ప్రాసెస్ చూడండి. మనం ఏంటంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే పెడితే అప్పుడు టేస్ట్ అనేది కూడా చాలా అమోఘంగా ఉంటుంది. బలహీనంగా ఉన్న వాళ్ళు బలం రావటానికి తయారు చేస్తున్న ఒక రెసిపీ. దాంతో పాటుగా హిమోగ్లోబిన్ కూడా వస్తుంది, అంతేకాకుండా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఆకలి కూడా మేడం అన్నట్టుగా త్వరగా వేయదు. పొద్దున్నుంచి అంటే లంచ్ చేసుకోవడం, బాక్స్ తీసుకెళ్ళడం కష్టము, టైం లేదు అనుకునే వాళ్ళు పొద్దున్నే ఇలాగ ముడి అటుకులతో ఏదైనా తయారు చేసి వెళ్ళడం కానీ, లేకపోతే ఇలా ఒక 2-3 స్వీట్స్, దీంతో ఒక 2 స్వీట్స్ తయారు చేసుకొని తినటం కానీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి పాలు ఇక్కడ ఒక 1/2 కప్ ఉందండి, ఇది కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఈ నెయ్యి కూడా ఇప్పుడే వేసేస్తాను మేము మొత్తము. కలిపాకప్పుడు వేద్దాం నెయ్యి కలిపాకపోయినా. ఓకే, సో కొబ్బరి పాలని కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. కొబ్బరి పాలు కూడా చలవ చేస్తాయి కదా. కొబ్బరి పాలు కూడా చలవ చేస్తుంది, అందుకనే మనము కోకోనట్ ఎక్కువ తీసుకుంటాం కదా సమ్మర్ సీజన్ లో, వేడి చేయకుండా ఉండాలని. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం కోకోనట్ వాటర్ తీసుకుంటాం. ఓహోహో, ఓకే. సో కోకోనట్ వాటర్ అలాగే కొబ్బరి పాలు ఇవన్నీ కూడా చలవ చేస్తాయి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. మనకి బర్ఫీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇలా తిప్పుతున్నప్పుడు ఏంటంటే ఒకసారి అలాగా ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకుంటాను, మళ్ళీ దాని తర్వాత ఇంకొక స్పూన్ వేస్తాను. మనకి ఆ గిన్నెకి అంటుకోకుండా రావాలి. సో చూసారు కదా, ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసేస్తాను. ఇలాగా ఎంత బాగా వచ్చిందో కదా మ్యామ్, పర్ఫెక్ట్గా. అసలు ఎవరిది ముడి అటుకుల బర్ఫీ అనే అనుకున్నాను. ఎస్, మనం చెప్పేంత వరకు దాని ఇంగ్రీడియంట్ ఎవరు గుర్తుపట్టలేదు. ఎస్, అది నిజమే మ్యామ్. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేటింగ్ చేసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. ఇలా కలిపేసి ఏం చేస్తామంటే వెంటనే మనము ప్లేట్లో నెయ్యి వేసేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది ప్లేటింగ్ చేసేసుకుందాం. సో వేడిగా అలాగే తీసేసుకోవాలి. మీకు తెలిసిపోతుంది కదా, ఆల్రెడీ మంచిగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము నెయ్యి పైనుంచి వేసి జస్ట్ అలా చేత్తో అలా అద్దేసుకుందాం. ఇలా అంటే బాగుంటుంది మనకి. సో ఇప్పుడు మనం చక్కగా ప్లేట్లో వేసేసుకున్నాము. మొత్తం అంతా బర్ఫీ టైప్ లాగా ఎంత చక్కగా కనిపిస్తుంది చూసారా. సో ఇప్పుడు దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకున్నాం. ఓకే, అలా డ్రై ఫ్రూట్స్ ఒక స్వీట్ మీద చూడంగానే భలే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా, తినాలనిపిస్తుంది, డెకరేట్ చేయాలనిపిస్తుంది. ఓకే, సో అలా బేలంతో అలాగా జస్ట్ అలా రోల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా దానికి పట్టేస్తాయి.
సో ఇప్పుడు చూసారుగా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో. సో మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గిస్తూ మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని అందిస్తూ మనకు శరీరానికి బలాన్ని కలిగించేటువంటి ముడి అటుకుల బర్ఫీ రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, ముడి అటుకుల బర్ఫీ తయారు చేసేసుకున్నామండి. బలాన్ని అలాగే హిమోగ్లోబిన్ని అందిస్తుంది, చాలా చాలా శక్తిని అందిస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. భలే ఉంది, చాలా డిఫరెంట్గా, చక్కగా ఖర్జూర ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తూ అండ్ స్వీట్ కూడా బాగా సరిపోయింది. మధ్య మధ్యలో మనకి ఆ వేసిన డ్రై ఫ్రూట్స్ క్రంచీనెస్ని ఇస్తూ భలే టేస్టీగా ఉంది. ఎవరైనా సరే ఎంజాయ్ చేసేస్తారు. మరి ఇంత ఆరోగ్యాన్ని బలాన్ని మీ అందరికీ అందించే ఈ ముడి అటుకుల బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ముడి అటుకుల బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముడి అటుకులు, కొబ్బరి పాలు, ఖర్జూర పేస్ట్, బెల్లం, డ్రై ఫ్రూట్, నెయ్యి, జీడిపప్పు. ముడి అటుకుల బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి అందులో ముడి అటుకులను వేసి వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేగించుకున్న మిశ్రమాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు వేసి వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు బెల్లము, పాకానికి సరిపడా నీళ్లు పోసి కలుపుకుంటూ కరిగించుకోవాలి. బెల్లం కరిగాక 2 చెంచాల ఖర్జూర పేస్ట్, 1/2 చెంచా యాలకుల పొడి, అలాగే గ్రైండ్ చేసుకున్న ముడి అటుకుల పొడి వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. తరువాత అందులోనే కొబ్బరి పాలను కూడా వేసి కలిపి నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మిశ్రమం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని బర్ఫీలా చదును చేసి పైనుండి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కట్ చేసుకుంటే శరీరానికి బలాన్ని అందించి అసిడిటీని తగ్గించే ముడి అటుకుల బర్ఫీ రెడీ.